హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి కరివేపాకు పొడిని ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. రోజు మనం వంటల్లో తాలింపుల్లో వేసుకుని తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఈ కరివేపాకు వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే గనక మళ్ళీ వదలకుండా తింటారు. ఈ కరివేపాకు ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే షుగర్ని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో ఈ కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు పొడిని ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కరివేపాకు పొడి చేయడానికి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను వేసుకోండి, లేదా మినపప్పునైనా వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని పప్పులు గోల్డెన్ కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు, ధనియాలు, జీలకర్ర వేగాయని తెలియడానికి కమ్మటి వాసన వస్తాయి. అలాగే పప్పులు కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, ఇలా పప్పులు గోల్డెన్ కలర్లోకి మారి కమ్మట వాసన వస్తుంటే వీటిని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే కడాయిలో 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి సరిపడా చూసుకుని కూడా వేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఎండుమిర్చి ఇలా కొంచెం కలర్ మారి లావుగా అవుతాయండి. అప్పుడు ఎండుమిర్చిని పప్పులు తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 2 కప్పుల వరకు ఫ్రెష్ కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ కరివేపాకు కట్టను తీసుకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ కట్టకి 2 కప్పుల వరకు కరివేపాకు వచ్చిందండి. ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించక్కర్లేదు. జస్ట్ కరివేపాకులో ఉండే తేమ లాంటిది పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇలా 3 నిమిషాలు వేయించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ కరివేపాకును పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వేయించి చల్లారబెట్టుకున్న ఎండుమిర్చిని, పప్పుల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. అలాగే 8 నుంచి 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి. లేదా ఇలా పచ్చి వెల్లుల్లిని వేసుకోవడం నచ్చని వాళ్ళు వేయించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేశాక ఇందులో వేయించి చల్లారబెట్టుకున్న కరివేపాకుని బ్యాచెస్లో కొంచెం కొంచెం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా సగం కరివేపాకుని ముందుగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన సగం కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుంటే కనీసం 1 నెల పాటు నిల్వ ఉంటుంది. అలాగే ఈ కరివేపాకు పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇడ్లీ, దోశ, బజ్జీలా ఏ టిఫిన్స్లోకైనా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా వేడివేడి అన్నంలోకి ఈ కరివేపాకు పొడిని వేసి నెయ్యితో కలిపి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.